ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో చోరీ జరిగింది. ఓ మహిళ తన కూతురు చదువు ఫీజు కట్టడం కోసం తీసుకెళ్తుండగా సంచిలో నుండి 39,000 రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. డబ్బులు పోవడాన్ని తెలుసుకున్న మహిళ లబోదిబో అంటూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగల కోసం గాలిస్తున్నారు. బస్ ఎక్కింది ఆమె గేట్ వాళ్ళకి ఆవళ్ళకి దిగిపోయింది ఏమో నేను ఇంటి వల్ల పోయి తప్పుడు చూసాను. లావుడామా ఆమె ఉన్నది మామ వెనక కొట్టేసి పైకి ఎక్కినాక నేను చూసుకొని దిగో జరగలేదు. మరి చూస్తే ఎక్కడ చూసినా ఒక పల్లె బస్ ఆయన పన్నానికి దండం పెడతాన్నా 39,000 ఉన్నాయి అన్న దాంట్లో డబ్బులు మీరు నిదానంగా ఆపండి అంటే ఆడ లేదు. చాలా మంది చూపించారు దాంట్లో వెళ్ళిపోయింది అన్న నీకు దండం పెడతాను మళ్ళీ పోయి ఆడ బస్ అయినాడు చేసినాక మగపల్లె తెలియదు. కంప్లైంట్ ఇవ్వమని 2 సార్లు కాడికి వచ్చి చెప్పినాము అంటే అప్పుడు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానమ్మా మేము 50 వేసుకుంటే మా ఆడబిడ్డ ఆయన చేసిన తర్వాత